చంద్రబాబు ప్రభుత్వానికి పోలీసులకు సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టిందన్నారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును చంద్రబాబు అక్రమంగా అరెస్ట్ చేయించారని మండిపడ్డారు. రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే కొమ్మినేనిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొమ్మినేని శ్రీనివాసరావు గారు తనకు జరిగిన అన్యాయాన్ని సుప్రీంకోర్టు వాకి తలుపు తట్టడం జరిగింది. సుప్రీంకోర్టు తలుపు తట్టితే ఈరోజు సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ఈ పోలీస్ శాఖను గట్టిగా చివాట్లు పెట్టడం జరిగింది. వెంటనే విడుదల చేయమని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. పాత్రికేయుడైనటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారిని వెంటనే విడుదల చేయండి. ఆ విడుదల చేయడానికి సంబంధించిన నియమ నిబంధనలకు సంబంధించి ట్రయల్ కోర్టు చూసుకుంటుంది. మీరు ఏమి ఓవర్ యాక్షన్ చేయొద్దని చెప్పి ఇమ్మీడియట్గా వదిలిపెట్టమని చెప్పింది. అంటే ఇమ్మీడియట్గా వదిలిపెట్టని చెప్పి సుప్రీంకోర్టు ఒక తీర్పుని ఇచ్చింది అంటే ఆ తీర్పు ద్వారా ఏమర్థమవుతుంది మనకు? ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కక్షపూరితమైంది. కొమ్మినేని శ్రీనివాసరావు గారి యొక్క అరెస్ట్ వెనుక కక్ష దాగి ఉంది తప్ప చట్టం లేదు, న్యాయం లేదనేది స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారానే ఈ రాష్ట్రాన్ని పరిపాలించని ప్రయత్నం చేసే ఈ కూటమి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తీర్పు చెంపపెట్టు కావాలి. భావ ప్రకటన, పత్రికా స్వేచ్ఛకు ఎంత ప్రాముఖ్యతను సుప్రీంకోర్టు ఇచ్చిందో ఈ తీర్పు ద్వారా ఈ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి.